అని మనం అన్నాం. మీరు అడ్డంపుల్లనే గిట్ట అయినా కూడా పడితే జూరాలకించే కూడా మేము నీళ్లు తీసుకొని పోతామని తెలంగాణ కోసం నిటారుగా ముఖ్యమంత్రి నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్లేదానికి గానీ, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకునేదానికి గానీ అవకాశమే ఉంటే అది ఎప్పుడో జరిగిపోయాయి. కరెక్ట్. అందుకనే మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంటున్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు నేనంటే రామ్మోహన్ రెడ్డి గారు, చట్టాలు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకి అనేక చట్టాలను కాపాడాల్సిన మనం చట్టాలపైన ప్రమాణం చేసి, రాజ్యాంగం పైన ప్రమాణం చేసి చట్టసభల్లోకి వెళ్ళినటువంటి మనం ఆ చట్టాలను ఉల్లంఘించేస్తాం, తొక్కేస్తాం, తుడిచేస్తామంటే అయ్యేది కాదు ఎవరికి కూడా. నేను అంటుంది ఏంటంటే, మీరు రాజకీయ పరమైనటువంటి అంశంలో నిజంగా ఇప్పుడు తెలంగాణ మీకు విడిపోయింది, ఒక హైదరాబాద్ మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. కాదు, వాటర్ గురించి ఒక నిమిషం, టైం లేదు. కాదు, ఇవాళ ఇరిగేషన్ విషయంలో ఈ గందరగోళానికి తెర తీయాలంటే ఒకటి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడాలి. అండ్ రెండోది ఏంటి, ఇప్పుడు ప్రయత్నం జరుగుతున్న పోలవరం నల్లమల సాగర్ విషయంలో కూడా మాట్లాడాలి. సరే, అది కోర్టులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది, ఏమొస్తుందో చూద్దాము. ఇవాళ మాట్లాడతారా? సీఎం ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఈ రోజు మాట్లాడకపోవచ్చు, మాట్లాడతారు.